మళ్ళీ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అందరూ లైట్ తీసుకుంటున్నారు, కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,000కి చేరుకుంటోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,866. సైంటిస్టులు కూడా ఊహించని దూకుడిది. భయపెట్టడానికి చెప్తోంది కాదు, ప్రస్తుతం డేటా ఇస్తున్న వార్నింగ్ ఇది. దేశంలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లోనే 1,238 కొత్త కేసెస్ నమోదయ్యాయి. ఒక్క రోజులో కరోనాతో 7 చనిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, కర్ణాటకలో 2 చనిపోయారు. ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు. ప్రభుత్వం లెక్కలతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనమంతా అలర్ట్గా ఉండాలని. పరీక్షలు చేయించుకొని వారు ఇంకెంతమంది ఉన్నారో, జలుబు, దగ్గు, జ్వరం మామూలే కదా అనుకుంటూ ట్యాబ్లెట్లు వాడేస్తున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. అవన్నీ కూడా భయాందోళనలు రేపుతున్నాయి. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మళ్ళీ కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంత అలర్ట్గా ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నాయి? ఖచ్చితంగా గత 24 గంటల నమోదైన కేసులు కావచ్చు, లేకపోతే దాదాపు 7 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడ్డ సందర్భంగానే చూడాల్సిన నేపథ్యం. అదే సందర్భంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా తక్కువ ఉంది. ప్రధానంగా ఎక్కువగా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ, దాదాపుగా 1,500 కేసుల వరకు కేరళలో ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువ, దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క రాష్ట్రంలో 500 పైగా కేసులు నమోదైన నేపథ్యం. రెగ్యులర్గా 24 గంటల లోపలే దాదాపుగా 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అవసరమైన ప్రిపేర్డ్నెస్ కావచ్చు, అందుకు అవసరమైన ఐసోలేట్ బెడ్స్ని ఐసోలేట్ చేయడం కావచ్చు, లేకపోతే అవసరమైన పీపీఈ కిట్లు కావచ్చు, లేకపోతే టెస్టింగ్ కిట్లను కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని రూరల్ ఏరియాస్ కావచ్చు, అన్ని జీజీహెచ్లకు కావచ్చు, లేకపోతే అన్ని ప్రాంతాలకి తరలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న వేరియంట్ కేవలం ఒమిక్రాన్ కాబట్టి దానికి సంబంధించిన హార్డ్ ఇమ్యూనిటీ అందరిలో వచ్చేసింది. దానికి రెసిస్టెన్స్ అందరికీ ఉంది కాబట్టి దానివల్ల పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ప్రభావం ఉండకపోవచ్చు అన్నది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అందుకనే ఒకవేళ వేరియంట్ మారితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కేసుని ఇంతకుముందు అయితే కేవలం ర్యాండమ్గా చెక్ చేసి ఆ వేరియంట్ని చెక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి పాజిటివ్ కేసుని దాన్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించి దాని నుంచి అక్కడి నుంచి టెస్ట్ చేసి, ఎందుకంటే వేరియంట్ మారితే మాత్రం మళ్ళీ ఎట్లాంటి ఫలితాలు ఉంటాయో, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో ఊహించలేం. సో ఎట్లాంటి నేపథ్యంలో చాలా అలర్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అన్నిటికీ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం జీజీహెచ్లు కావచ్చు, హాస్పిటల్స్ తీసుకోమని ఆదేశించింది. సో అట్లు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి స్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తగ్గేదేలే అంటున్నారు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. తమను గుర్తించే వరకు, మంత్రి పదవి వచ్చే వరకు ఎందాకైనా వెళ్తాం, ఎవరితోనైనా కలుస్తామంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి రహస్య భేటీలు, వరుస మీటింగ్లు, పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పెద్దలను సైతం కలిసి తమ సామాజిక వర్గానికి తప్పక న్యాయం చేయాలని విన్నవించారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో అరగంట పాటు సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణలో మాదిగలకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేసీ వేణుగోపాల్ను కలిసిన నేతలు మంత్రివర్గంలో నిఖార్సైన మాదిగలకి పదవి ఇవ్వాలని కోరారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్టుగా వెల్లడించారు. అలాగే మొన్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఇదే విషయాన్ని ఆమెకు సైతం వారు విన్నవించినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ లో బెర్త్ కోసం ప్రయత్నాలను మొదలు పెట్టినప్పుడే మొదట సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 30 లక్షల మంది మాదిగలు కాంగ్రెస్ కి మద్దతించారంటున్న ఎమ్మెల్యేలు కేబినెట్ లోనూ తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దామోదర రాజనరసింహకి మెరిట్ ఆధారంగా మంత్రి పదవి ఇచ్చారని, అది మాదిగ సామాజిక వర్గం కౌంట్లోకి రాదంటున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కలిసినట్టు తెలుస్తోంది. అండ్ కొన్ని విన్నపాలు కూడా విన్నవించినట్టు తెలుస్తోంది. మరి ఆ విజ్ఞప్తులని హైకమాండ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వారి నుంచి? గడిచిన 20 రోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా ఉంది. అసలు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేనప్పటికీ మంత్రివర్గంలో తమకు కూడా స్థానం కల్పించాలని చెప్పి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇటు పీసీసీ, ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మొదలు ఇప్పుడు ఢిల్లీ వచ్చి ఇటు ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిశారు. ప్రధానంగా ఇటు అడ్లూరి లక్ష్మణ్, అలాగే శామ్యుల్ సహా సత్యనారాయణ, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు ఢిల్లీ వచ్చారు. మనతో పాటు అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రభుత్వ వైపు. ఈరోజు ఖర్గేని అలాగే కేసీ వేణుగోపాల్ని కలిశారు. ఏం కోరారు, వాళ్ళు ఎటువంటి స్పందన ఇచ్చారు? మీరు ప్రధానంగా మంత్రివర్గంలో స్థానం డిమాండ్ చేస్తున్నారు కదా మీ సామాజిక వర్గానికి సంబంధించి, సో ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లార్జెస్ట్ క్యాస్ట్ మాదిగ.
ఏదైతే 30 సంవత్సరాలకెళ్ళి న్యాయమైనటువంటి వర్గీకరణ సమస్య గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు కూడా అమలు చేయనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆ ఒక చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది. ఏదైతే దానిలో భాగంగా సుమారు 32 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారము మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అంటే పెద్ద మాదిగ జనాభా ఎక్కువే ఉంది. బట్ మీరు అడిగిన డిమాండ్కి ఏమన్నారు? తప్పకుండా వారు ఏదైతే మీరు అడిగిన న్యాయమైన సమస్య విషయంలో పూర్తిగా మీకు దీని విషయంలో పరిశీలిస్తాము, న్యాయం చేస్తామనేటువంటి నమ్మకం మాకున్నది. ఎందుకంటే ఖార్గే గారు సుమారు 16-18 నిమిషాలు టైం ఇచ్చినారు. మేము ఆ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పినటువంటి అంశాన్ని మొత్తం విన్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మంది మొన్న జరిగే ఎన్నికల్లో 2023 గారు ఏమన్నారు? ఎన్నికల్లో పెద్ద ఎత్తున మాదిగ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు కూడా అన్నారు, మీరు అడిగే న్యాయమైన సమస్య విషయంలో వర్గీకరణ కేటగరీషన్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. రాహుల్జీ అదేవిధంగా దానిలో ఉద్దేశం భాగంగా తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, మీకు మేలు జరుగుతున్న విషయాన్ని కూడా వారు మాకు పూర్తి నమ్మకం విశ్వాసం మాకున్నది ఏఐసిసి పై అని చెప్పి మనం చేస్తున్నాం. రైట్, ఇది ఏఐసిసి నాయకత్వం పైన అయితే ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ నేత కూడా ఇప్పటివరకు క్యాబినెట్లో లేరు. ఉపకులాలకు సంబంధించిన వారు ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. సో వాళ్ళు కూడా ఆ దిశగా అష్యూరెన్స్ ఇచ్చారంటున్నారు. సో చూడాలి, మనం ఆ మంత్రివర్గ విస్తరణ జరిగితేనే ఈ సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది మనం చెప్పగలం. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. పోలవరానికి బనకచెర్ల అనుసంధానం అద్భుతం అంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. కేంద్ర ఆర్థిక శాఖకి ఏపీ అధికారులు ఇప్పటికే ప్రజెంటేషన్ ఇవ్వటం, సీఎం చంద్రబాబు కూడా కేంద్ర మంత్రుల్ని కలవటం, నిన్నటికి ఏపీ కేబినెట్లోనూ బనకచెర్లపై చర్చించి వర్గీకరణపై క్లారిటీకి రావడంతో తెలంగాణ పార్టీల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలానే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం మొన్నటికి మొన్న ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్నామంటూ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి ఎంత చేయాలో అంతా చేశామంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. బనకచెర్లతో పాటు యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై కూడా సమీక్షిస్తారు. కాళేశ్వరం విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపైన చర్చించనుంది కేబినెట్. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కమిటీ రిపోర్ట్ పైన ఓ నిర్ణయానికి రాబోతున్నారు. 2 డిఏలు ఇవ్వడంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా బనకచెర్లపై ఏపీ సర్కార్ దూకుడుగా ముందుకు వెళ్తుండటంపై తెలంగాణ కేబినెట్ ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా కనిపిస్తున్నారు. ప్రభాకర్, సో బనకచెర్ల మంత్రివర్గం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు లేఖ కూడా రాసింది. రైట్, కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించిన సబ్జెక్టులే చర్చకు రానున్నాయి. ఒకటి కాళేశ్వరం సంబంధించిన అంశం అయితే, రెండోది కాళేశ్వరంకి సంబంధించి ఎన్డీఎస్ఏ, అట్లాగే విజిలెన్స్కి సంబంధించిన అంశం, అట్లాగే బనకచెర్ల అంశం కూడా. బనకచెర్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే చాలా క్లియర్గా చెప్తుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు, ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నాం. సో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కి లేఖ కూడా రాసాం, అవసరమైతే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఆ కార్యాచరణకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ జరగబోతుంది. సో బనకచెర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏంటి, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఎట్లాంటి ఇంటర్వెన్షన్ అవసరం అనేది అయితే ప్రధానంగా చర్చించున్నారు. క్యాబినెట్ మంత్రులకు కూడా దీనిపైన ఇప్పటివరకు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళింది, ఏ యాక్షన్ తీసుకుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ పైన కూడా చర్చ జరగనుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన కూడా చర్చ జరగనుంది. ఈ అంశాలతో పాటుగా వెల్ఫేర్కి సంబంధించిన అంశాలపైన కూడా క్యాబినెట్ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే రేషన్ కార్డుల అంశం పెండింగ్లో ఉంది. సో దానికి సంబంధించిన అంశాలతో పాటుగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇప్పటికే జూన్ 2న మొదలు పెడతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు, కొంత పాజ్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒక విధి విధానాలను తయారు చేయడం, అట్లాగే కొత్త స్కెడ్యూల్ని ప్రకటించడం లాంటిది ఈరోజు క్యాబినెట్ దాంట్లో కీ డెసిషన్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక మిగిలిన అంశాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దాంతోపాటు రైతు భరోసా పెండింగ్లో ఉంది. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్యాబినెట్లో డిస్కషన్ ఉండబోతుంది. దాంతోపాటుగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు నిన్న క్యాబినెట్ సబ్ కమిటీతో భేటీ అయ్యారు. సో ఆ సమావేశంలో చాలా డిమాండ్లను ముందరుంచారు. కాకపోతే దానిలో కొన్ని డిమాండ్లను మాత్రం ఈరోజు ప్రభుత్వం
వాళ్ళకు గుడ్ న్యూస్ అందజేయబోతుంది. Right. ఒక డిఏ కానీ 2 డిఏలు కానీ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక 585 లో 5th టాపిక్ చూద్దాం. మసూలా బీచ్ ఫెస్టివల్ తో మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం సందడిగా మారింది. 4 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సముద్ర పండుగకు లక్షలాదిగా సందర్శకులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్ గా మసూలా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగీ లాంటి క్రీడల్ని కూడా ఏర్పాటు చేశారు. క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించారు. మంగినపూడి బీచ్ కళాఖండాలతో నిండిపోయింది. పర్యాటకులకి ఆహ్లాదాన్ని అందించేందుకు చేపలు, తిమింగిలాలు, పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఏర్పాటు చేశారు. సందర్శకులు భారీగా రానున్న నేపథ్యంలో బీచ్ లో అమరావతి గేట్వే ఆకృతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్ కి వచ్చే సందర్శకుల కోసం మచిలీపట్నం బస్టాండ్ నుంచి ప్రభుత్వం ఉచితంగా బస్సులు నడుపుతోంది. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, బీచ్ ఫెస్టివల్ కి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు వచ్చే వాళ్ళ కోసం? మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద అయితే పండగ వాతావరణం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర, టూరిజం మంత్రిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ చేరుకొని కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఫెస్టివల్ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ఫెస్టివల్ను తిలకించేందుకైతే పెద్ద సంఖ్యలో ఇటు పర్యాటకులు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లను చేపట్టింది. ప్రస్తుతం ఎటువైపు చూసినా కానీ జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ యొక్క ఫెస్టివల్కి వచ్చేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ఇక్కడ ఎగ్జిబిషన్తో పాటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు అమరావతి ఐకాన్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అయితే ఇక్కడ నిలిచిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఫెస్టివల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అయితే ఇటీవల పాకిస్తాన్ యుద్ధంలో ఏదైతే యాంటీ డ్రోన్ సిస్టమ్ వెహికల్ని ఏదైతే వాడారో ఆ వెహికల్ని కూడా ఇక్కడకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఆ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అసలు ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఎలా ఉంటుందనే దానికి సంబంధించి ఇక్కడ వెహికల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ మంగినపూడి బీచ్ వద్ద అయితే ప్రజలతో అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫెస్టివల్ను నిర్వహించి ప్రజల్లో ఇంకా చైతన్యం కలిగించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేపడుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో టూరిజంను మరింత బలోపేతం చేసే విధంగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివకుమార్. ఇది వాల్టీ 585.